రాష్ట్రంలో ఈరోజు అంగన్వాడీల ఏదైతే నిరసన కార్యక్రమంలో ఇదే రాష్ట్రంలో కూడా పెద్ద హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తున్నట్టుగా వీళ్ళ చర్చలు కూడా విఫలమయ్యే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అనేది ఎట్లా చూస్తుంది? ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళి 7వ రోజు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి మమ్మల్ని 3 సార్లు చర్చలకు పిలిచారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే డబ్బుతో పని లేనిది ఏదైనా ఉంటే మీరు చెప్పండి, అడగండి, మేము ఇస్తాము అని చెప్తుంది. మేమేం చెప్తున్నామంటే అంగన్వాడీ కార్యకర్తలం మా పిల్లలని మా కుటుంబాలని పోషించుకోవటం కోసం మాకు కనీస వేతనం కావాలి అని చెప్పేసి మేము అంగన్వాడీ యూనియన్గా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు డిమాండ్ చేస్తున్నాం. మన పక్కనే ఉన్న గుజరాత్ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మన తెలంగాణ కానివ్వండి, ఈ రాష్ట్రాలన్నీ కూడా గ్రాడ్యుటీ అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ మన మంత్రులు ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టుకి మేము రాస్తాము, కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది, గ్రాడ్యుటీ అమలు చేయాలంటే వాళ్ళు ఇస్తే అప్పుడు మేము చూస్తాము అంటున్నారు. మేము ఏమడగదలుచుకున్నామంటే మంత్రుల్ని, అయ్యా 4.5 సంవత్సరాలు అయితే ఐసిడిఎస్లో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను వైదొలిగి బడ్జెట్లో వాటాలు తగ్గిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు మేము జీతాలు పెంచమంటే డబ్బు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నావు. మరి లేచిన దగ్గర నుంచి అందరికీ బట్టలు నొక్కుతూనే ఉన్నావుగా, అందరికీ టైలర్లకు అంటున్నావు, ఆటో వాళ్ళకు అంటున్నావు, 45 సంవత్సరాలు దాటిన మహిళలకు అంటున్నావు, ఇవన్నీ ఇస్తూనే ఉన్నావు కదా, అందరికీ నొక్కుతున్నావుగా బట్టలు. మరి మేము అడిగినప్పుడు నీకు డబ్బులు లేవు అని ఎలా చెప్పగలుగుతున్నావు? మరి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు కూడా రావట్లేదు కదా, నువ్వు నొక్కే బట్టలలో మా అంగన్వాడీలు లేరు కదా. అందుకోసమే మా సమస్యలు పరిష్కరించండి, మాకు కనీస వేతనం ఇవ్వాల్సిందే, గ్రాడ్యుటీ అమలు చేయాల్సిందే. అది చేసేంత వరకు మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. నిన్న ఆర్భాటంగా తలుపులన్నీ తాళాలు పగలగొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంతవరకు వాళ్ళు విజయం సాధించారు. కానీ తర్వాత ఏం చేయదలుచుకున్నారు? ఈరోజు స్కూల్ పెట్టారా? పిల్లల్ని తీసుకొచ్చారా? వండి పెట్టారా? మేము 4 యాప్లు అమలు చేస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఆ 4 యాప్లని అమలు చేస్తున్నారా? నిన్న మేము లబ్ధిదారులతో మీటింగ్ పెడితే లబ్ధిదారులు అడుగుతున్నారు, జగన్ మామ మా అంగన్వాడీ టీచర్ గారు ఆయమ్మ జీతాలు పెంచు, వాళ్ళు వస్తేనే మేము స్కూళ్ళకి వెళ్తాము, లేకపోతే మేము వెళ్ళము, ఎవరెవరన్నా తీసుకొచ్చి పెడితే నేను వెళితే నా పిల్లకి గ్యారంటీ ఏమిటి అని ఈరోజు లబ్ధిదారులు అడుగుతున్నారు. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, సానుకూలంగా మా సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తుంటే నాడు నేడు ప్రోగ్రాం కింద ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్న పేరుతో ఈరోజు అంగన్వాడీల దగ్గర నుంచి ప్రీమియర్ స్కూల్ వరకు అన్నీ కూడా విలీనం చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీని గురించి అంటే ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయకుండా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు చెప్పారు కదా అని చెప్పి నూతన విద్యా విధానంలో మార్పులని మన రాష్ట్రంలో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే PP1 PP2 అనేది పెట్టారు. ఈయన అంటారు, ఏ పేద ప్రజలు ఇంగ్లీష్ చదువుకోవద్దా, ఇంగ్లీష్ మాట్లాడొద్దా, మీ పిల్లలే కార్మెంట్లకు వెళ్ళాలా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కార్మెంట్లకు వెళ్ళాలి అనేది మాకు ఉంది, కానీ నువ్వు ఆ స్కూళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉండాలి కదా, మౌలిక సదుపాయాలు నువ్వు కల్పించాలి. మా టీచర్లకి జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా నువ్వు PP1 PP2 అమలు చెయ్యి అంటే ఏ విధంగా అమలు చేస్తాము? నాడు నేడుగా ఎన్ని స్కూళ్ళను నువ్వు అభివృద్ధి చేశావు? మేము జీతాలు పెంచాలి అని అడిగినప్పుడే నీకు నాడు నేడు గుర్తొచ్చిందా? అది నువ్వు ఈ ఒక్క సంవత్సరం చేసేది కాదు కదా, వచ్చిన దగ్గర నుంచి దాన్ని అమలు చేస్తూనే ఉన్నావు కదా. కాబట్టి మా జీతాలు మాకు పెంచాల్సిందే. మరి ప్రభుత్వం అసలు నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇంకా ఎట్లా సాధించుకుంటారు మీ హక్కుల్ని? అంగన్వాడీల పోరాటాలు కొత్త కాదు. అంగన్వాడీలకి వెన్నతో పెట్టిన విద్య పోరాటం చేయటం.
ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కించిన వాటర్ క్యాన్లతో తడిపించిన నడి రోడ్ల మీద జాకెట్లు చీరలు చింపించిన అంగన్వాడీలు వెనకకి వెళ్ళలా, వెనక అడుగు వేయలా, ముందుకు వెళ్ళాం, పోరాడాం, సాధించుకున్నాం. అదేవిధంగా ఈ రోజు కూడా ఎంత దాకైనా సరే మేము పోరాడతాం, సాధించుకుంటాం. ఈ ప్రభుత్వానికి తెలియాలి, ఇప్పుడు మేము ఇలా రోడ్డు మీద కూర్చుంటాం వల్ల ప్రభుత్వమే అప్రతిష్ట పాలవుతుంది తప్ప అంగన్వాడీలకు ఏమీ లేదు. అంగన్వాడీలని జగన్మోహన్ రెడ్డి కూడా రోడ్డు మీద పడేశాడు అనేది రాష్ట్రం మొత్తం చెప్పుకుంటున్నారు. పక్క రాష్ట్రాలు అన్నీ కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు. అలాంటి ఇది రాకూడదు అని చెప్పేసి వెంటనే మమ్మల్ని పిలవండి, చర్చలు జరపండి, మా సమస్య పరిష్కరించండి. మహిళలకు పెద్దపీట వేస్తున్నానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళలో మహిళలనే రోడ్డు మీద తీసుకొచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలకి పెద్దపీట వేస్తున్నానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక పాయింట్లో నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. ఒక మహిళగా, సాధారణ మహిళగా కూడా నేను అడగదలుచుకున్నా. మణిపూర్లో 4 మహిళల్ని వివస్త్రత చేసి రోడ్ల మీద ఊరేగిస్తే మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల గౌరవం కనుక ఉంటే ఒక్క మాట కూడా ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదు? తీర్మానం ఎందుకు పెట్టలేదు? ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు అడగలేదు అని మేము చెప్తున్నాం. ఈరోజు మహిళలకు పెద్దపీట వేశాను అంటే మన అంగన్వాడీలే దానికి. నిన్న కాకమున్న ఆశాలు, ఈరోజు స్కూల్స్ బీపర్లు, 20వ తారీఖు మున్సిపల్ వర్కర్లు, జనవరి 5వ తారీఖున మిడ్ డే మీల్స్ వర్కర్లు, ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే అందరం మహిళలమే, అందరం స్కీమ్ వర్కర్లలో పనిచేసే వాళ్ళమే. ఆయన కనుక పెద్దపీట వేసి ఉంటే మేము రోడ్డు మీదకి రావాల్సిన పని ఉండేది కాదు అని చెప్పదలుచుకున్నాం.